The Bible says, బైబిల్ చెప్తోంది yes, Jesus is going to come back. యేసు రానయ్యున్నాడు, Not to die. చనిపోవడానికి కాదు. But now he's going to come back for rule and reign for 1,000 years. ఆయన ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి పైన 1000 ఏళ్లు పరిపాలన చేయడానికి వస్తున్నాడు. 1,000 years he's going to rule and reign. 1000 ఏళ్లు ఆయన ఈ భూమి పైన పరిపాలించబోతా ఉన్నాడు. You are not saying praise the Lord. మీరెవ్వరు కూడా స్తోత్రం చెప్పట్లేదు. Let me repeat one more time. కనుక మరొకసారి చెబుతాను, 1,000 years he's going to rule and reign. యేసు 1000 ఏళ్లు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. Our government, newly government, they are going to be take the ceremony tomorrow just for 5 years. మనము నూతనంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము రేపటి దినాన వారు ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల పాటు ఏలబోతా ఉన్నారు. Just for 5 years. 5 సంవత్సరాలు వారు ఏలుతారు. Jesus is going to come back to rule and reign for 1,000 years. కానీ యేసు ఈసారి తిరిగి వచ్చినప్పుడు ఆయన భూమి పైన 1000 ఏళ్లు పరిపాలించబోతున్నాడు. Oh, this government will be removed. ఈ ప్రభుత్వము తొలగిపోతుందేమో. The government of Jesus cannot be shaken. కానీ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుత్వము అది కదల్చబడదు.